గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లైఫ్ ఆఫ్ లైకా. ఒక 2 days అలా ఫీవర్ వచ్చిందనమాట. దాని తర్వాత ఫీవర్ వచ్చిన తర్వాత మనకు అస్సలు నోరు టేస్ట్ ఉంటుంది కదా, అసలు చాలా చప్పగా అనిపిస్తుంది నోరంతా, ఏం తినాలనిపించదు. అలాంటప్పుడు ఇప్పుడు నేను చూపించే రెసిపీ మాత్రం చేసుకోండి, చాలా టేస్ట్ ఉంటుంది పుల్లగా. ఇదేం పెద్ద కొత్త రెసిపీ ఏం కాదు, స్పెషల్ ఏం కాదనమాట. మనం రెగ్యులర్గా వండుకొని తినేదే టమాటో కర్రీ ఇంకా రోటీ అనమాట. నేను ఎందుకు స్పెషల్గా రోటీ తింటున్నాను అంటే అది రోటీలోకి బాగుంటుంది, చాలా రైస్లో కంటే చపాతీలోకి చాలా టేస్ట్గా అనిపిస్తుంది, కొంచెం పుల్లగా అనిపిస్తుంది అనమాట. ఆల్రెడీ జ్వరం ఉండి ఉండి మనకు నోరంతా చప్పగా అయిపోతుంది కాబట్టి ఇలాంటి పుల్లటి రుచిగా కొట్టుకుంటూ ఉంటాం కదా నార్మల్గా. మంచిగా కొంచెం బగారా సామాన్ వేసాను అనమాట, కొంచెం ఆ టేస్ట్ రావడానికి. దాని తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఇంకా మిర్చి వేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి కాసేపు. చిన్నప్పుడు ఎప్పుడు ఫీవర్ వచ్చి తగ్గిన తర్వాత మమ్మీ నాకు టమాటో కర్రీ ఇంకా రైస్ చపాతీ అలా పెడుతూ ఉండే అనమాట. ఎక్కువగా అప్పుడు రైస్ తినేది నేను. సో ఇప్పుడు ఏంటంటే కొంచెం ఇంకెక్కువ పులుపు కావాలనిపించేసి రైస్ కట్ చేశాను. రైస్లోకి అయితే ఎక్కువగా పులుపు అనిపివ్వదు, చపాతీలోకి అయితే మనం ఓన్లీ ఉత్తగా కర్రీ తిన్నట్టు ఉంటుంది. చపాతీ కొంచెం పెట్టుకొని కర్రీ ఎక్కువ పెట్టుకుంటే బాగుంటుంది అనమాట. అందుకని ఇప్పుడు నేను చపాతీ చేస్తున్నాను. చపాతీ పిండి అయితే కలిపేసి పక్కకు పెట్టాను అనమాట. ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత టమాటో వేసి అందులోనే కొంచెం పసుపు, 1 స్పూన్ సాల్ట్ వేసి మంచిగా, అసలు ఇందులో వాటర్ వేయాల్సిన అవసరమే లేదు. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక మూత పెట్టేసుకుంటే అందులో నుంచి ఫుల్ వాటర్ వస్తాయి అనమాట. దాంతోనే ఉడికిపోతుంది టమాటా మొత్తం. ఆల్మోస్ట్ ఉడికినట్టే చూసాడు కదా. ఇప్పుడు ఇంకొక 10 minutes మీడియం ఫ్లేమ్లోనే పెట్టేసుకొని మంచిగా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. అది అయ్యే లోపు అయితే మంచి చపాతీలు తీసుకొని పెట్టుకుందాం అనమాట. వేడిగా కాల్చుకొని తినేయచ్చు. పిండి మంచిగా సాఫ్ట్గా అయిపోయిందనమాట కాసేపు పక్కన పెట్టిన వెంటనే. దాని తర్వాత టమాటోస్ అయితే ఉడికిపోయాయి మెత్తగా మంచిగా. ఇప్పుడు ఇందులో కారం వేసుకుందాం. కొంచెం ఎక్కువగా వేస్తున్నాను, ఒక 5 స్పూన్స్ వేస్తున్నాను. అంత కారం లేదు ఈ కారం, అందుకని 5 స్పూన్స్ వేస్తున్నాను. ఇంకా ఈ పులుపుకి కారం అంతా ఏర్పడదు అనమాట. అందులోనే ధనియాల పొడి వేసాను. మంచిగా కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెట్టుకుంటే కారం మంచిగా పట్టుకుంటుంది అనమాట. చపాతీలు రౌండ్గా చేయడం కూడా అయిపోయింది. లాస్ట్ చపాతీ మా చిన్నోడైతే వాడికి 1 నిమిషం గ్యాప్ ఇస్తే ఎన్నో ఎత్తుకొని వెళ్తాడు. చపాతీలు చేయడానికి ఇది ఎక్కడుందిరా అని చూస్తే తీసుకొని పోయి ఆడుకుంటున్నాడు అనమాట. కొంచెం నోట్లో పెట్టుకున్నాడు కృష్ణుడు లెక్క స్టైల్గా. మంచిగా టమాటో కర్రీ మాత్రం స్పైసీగా పులుపుగా మంచిగా టేస్ట్ ఉంటుంది అనమాట. కర్రీ అయితే అయిపోయింది. వేడిగా చపాతీలు కాల్ చేసుకొని తినేయడం. ఇంకా ఇది మీరు ఎప్పుడైనా ఫీవర్ వచ్చిన వాళ్ళైనా జలుబు అయిన వాళ్ళైనా నోరు బాగోదు కదా, తప్పకుండా ట్రై చేయండి. ట్రై చేసి కామెంట్ చేయండి ఎట్లా వర్క్ అయిందని. నిజంగా చాలా టేస్ట్ అనిపిస్తుంది అనమాట. టేస్ట్ లేని నోరు ఇది తినంగానే నిజంగా టేస్ట్ అనిపిస్తుంది. నాకు చిన్నప్పుడు మమ్మీలా తినిపిస్తే నేను అస్సలు తినకపోతుండే అనమాట, నాకు వద్దు వద్దు అనేది. దాని తర్వాత నాకు టమాటో కర్రీ అనేది ఫేవరెట్ అయిపోయింది. ఇప్పటికి కూడా నేను అలానే చేసుకొని తింటాను, మీరు కూడా ట్రై చేయండి. ఇంట్లో తోడేసిన గడ్డ పెరుగు, టమాటో కర్రీ ప్లస్ చపాతీ అనమాట ఈరోజు నా లంచ్ ఇది. ఫీవర్ ఉన్న టైంలో, ఫీవర్ అయిపోయిన తర్వాత నోరు టేస్ట్ లేనప్పుడు ఇది ట్రై చేయండి. ఎట్లా అనిపించిందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి. బాయ్ బాయ్. నేనైతే ఈ లంచ్ ప్లేట్ని మంచిగా ఎంజాయ్ చేస్తున్నాను, ఫుల్ టేస్ట్ అనిపిస్తుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి. బాయ్.